హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు కావ్య దగ్గరికి వచ్చి అప్పు, కళ్యాణ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం నాకు తెలుసు నీకు తెలుసు, అయినా సరే ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి రాజు గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం అప్పు ప్రేమిస్తున్నది మీకు ఏమైనా చెప్పిందా అని, అలాగే కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని మీకు ఏమైనా చెప్పాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, అవును, కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని నాకు ఎలాగో తెలిసిందే కదా, అప్పుడు ప్రేమిస్తున్నదే తెలియాలి కదా చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, అవునా, అప్పు ప్రేమిస్తున్నది మీకు ఏమైనా చెప్పిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, మాట్లాడితేనే కదా ఏదైనా తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, వెళ్ళండి, అయితే వెళ్ళి కనుక్కోండి, అప్పు తనను ప్రేమిస్తుందో లేదో అని వెళ్ళి అడిగితేనే కదా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఇక ఉండలేక అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తున్నాడు, అప్పు కూడా కళ్యాణ్ని ప్రేమిస్తుందో లేదో అని ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మ నాన్న మాత్రం అలాగే అప్పు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడున్న రాజు మాత్రం, నువ్వు కళ్యాణ్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం, అదేమీ లేదే అని చెప్పేసి అబద్ధం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అప్పు మాత్రం, నేను ఇష్టపూర్వకంగానే ఆ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి అప్పు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు.